మత్స్యకారుల అభ్యున్నతకై ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలోని ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా మత్స్యశాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పలు మత్స్యకార సంఘాల నాయకులు, ఆక్వా సాగు రైతులు, హ్యాచరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు ఆక్వా మత్స్య పలు అంశాలపైన సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ఉత్పత్తులు ఉంటూ ఎగుమతిలో ముందుందని తెలిపారు. తిరుపతి జిల్లా మత్స్యకారులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్యకార భరోసా పథకం అమలు చేసేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ విజయవాడ వారి సూచనల మేరకు 3న బోట్ల గణన నిర్వహించబడిందని తెలిపారు. జిల్లాలోని 880 బోట్లు, 4203 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రకారం చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు 10,000ను పెంచి 20,000 చేయడానికి కట్టుబడి ఉందని, తద్వారా జిల్లాలో మత్స్యకార భరోసా పథకం కింద 3,786 మంది లబ్ధిదారులకు 7.57 కోట్లు మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడం మరియు జీవనోపాధి మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కొన్ని మన జిల్లాలోనే పరిష్కారం చేయవలసి నేను బాధ్యతగా తీసుకొని అది పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని విషయాలు పోయినసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఆక్వా రంగానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫాక్ట్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ఆక్వా రంగంలో ముందుందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ఆక్వా రంగాన్ని తీసుకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ, అదేవిధంగా దాన్ని ఏదైతే మనకి రైతుల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళని సెంట్రల్గా పెట్టుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల ఈరోజు మనం చూసుకుంటే సుమారుగా 20% పైబడి దేశంలో ఆక్వా ఉత్పత్తులన్నీ మన రాష్ట్రం నుంచే వెళ్తాయి. మనకంటే గుజరాత్ వీటికి కోస్ట్ లైన్ ఎక్కువ ఉన్నప్పటికీ తమిళనాడు, మహారాష్ట్ర వీటికి కూడా బాగానే కోస్ట్ లైన్ ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలోనే ఆక్వా ఉత్పత్తులు దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఉన్నది వాస్తవం. ముఖ్యంగా మీరిద్దరూ సస్టైనబుల్గా ఉంటేనే హ్యాచరీస్ వాళ్ళు ఆ డిమాండ్ సప్లై సరిగ్గా ఉంటేనే ఎప్పుడన్నా మన ఏదైతే ఆక్వా రంగం బాగుపడుతుంది.